సామాజిక బాధ్యతతో చేపట్టిన వినూత్న యాత్ర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మద్యం తాగి వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే అఘాయిత్యాలపై చట్టపరమైన చర్యల గురించి తెలియజేస్తున్నారు. సమాజానికి మేలు చేసే ఉద్దేశంతో 5 రాష్ట్రాల్లో 3570 కిలోమీటర్ల సుదీర్ఘ యాత్రకు బయలుదేరారు. ఈ యాత్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం స్ఫూర్తి అని ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు చెబుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని, ట్రాఫిక్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఈ యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తారు. అలాగే మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు చేస్తే ఎదురయ్యే తీవ్రమైన చట్టపరమైన పరిణామాలపై కూడా ప్రచారం చేస్తారు. నేరస్తులకు ఎలాంటి శిక్షలు పడతాయో వివరిస్తారు. నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని, తాము కూడా అదే స్ఫూర్తితో సమాజానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నామని ఆటో డ్రైవర్లు తెలిపారు. ఈ యాత్రలో భాగంగా వివిధ పట్టణాల్లో ప్రజలతో సమావేశమై వారికి అవగాహన కల్పిస్తారు. ఇది సమాజంలో మంచి మార్పుకు దోహదపడుతుందని ప్రజలు అంటున్నారు. రైల్వే స్టేషన్కు చెందిన లైసెన్స్ ఆటో స్టాండ్. గతంలో మేమే పని చేసినా మా డ్రైవర్ల మేమే ఆలోచించుకొని ఒక్కొక్క ప్రోగ్రాం చేస్తాం. అది ఈరోజు తిరుపతి బెస్కేప్లో మా మీడియా మిత్రులతో ఫస్ట్గా ఇది ప్రారంభిస్తున్నాం. ఇది వచ్చి నేరుగా అమరావతి వెళ్తుంది. అమరావతి వెళ్ళి నందమూరి తారక రామారావు గారికి మా కాకి యూనిఫారం వేసి ఆడ నుంచి ఈ ప్రోగ్రాం 5 రాష్ట్రాలు ప్రవేశించాలనుకుంటున్నాం. 5 రాష్ట్రాల్లో ఇది 3 ప్యాటర్న్లో వెళ్తా ఉంది. మందు తాగి బండి నడపకూడదని ఏ డ్రైవరు, ఆడవారి మాన ప్రాణ రక్షణ ఫస్టు పోలీస్ గారు అయితే కాపాడేది, రెండో కాకిగా మేము డ్రైవర్లు ఆ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇదంతా జరుగుతూ ఉండేది గంజాయి, డ్రగ్స్, దానికి సంబంధించిన నోర్లు తిరగవు సరిగ్గా. అలాంటి డ్రగ్స్ వల్లే ఈ మత్తులో చేస్తున్న ఈ నేరాలకి కఠిన శిక్షలు ఉంటాయి. దాన్ని మీ ఫ్యామిలీకి మీరు దూరం అవ్వకూడదని ముఖ్యంతో మిమ్మల్ని మోటివేట్ చేసేదానికి 5 రాష్ట్రాలకు వస్తున్నాం. మమ్మల్ని మీరు